ఈరోజు అయితే మనం ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వెల్కమ్ టు డే 8 ఆఫ్ HTML. Sai Durga, believe in yourself. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. తన నేమ్, తన పర్సంటేజ్ అండ్ తన రోల్ నెంబర్ని ఒక టేబుల్ ఫార్మాట్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. మనం ఏదైనా టేబుల్ కోసం టేబుల్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం అండ్ ఇన్నర్ రోస్ కోసం TR అనే ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ నేను 3 rows అయితే కావాలి నాకు. సో 3 rowsని నేను కాపీ పేస్ట్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ TH దేనికి యూజ్ అవుతుందంటే ఫస్ట్ రోలో ఉన్న హెడ్డింగ్, అది హెడ్డింగ్కి యూజ్ అవుతుంది. నేను ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి నేమ్, తన రోల్ నెంబర్ అండ్ తన పర్సంటేజ్ ఇచ్చాను. అండ్ కమింగ్ టు సెకండ్ రో, ఇక్కడ మనం TD ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది టేబుల్లో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు డేటా ఏంటి, పర్సన్స్ యొక్క నేమ్, రోల్ నెంబర్ అండ్ పర్సంటేజ్. సేమ్ అలానే ఒక 3 persons డేటా అయితే నేను ఇచ్చాను అనమాట. అండ్ మనం ఇక్కడ బార్డర్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను బార్డర్ 1 అని ఇచ్చాను. దెన్ సింపుల్ గో లైవ్ క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. మనకి 4 rows అండ్ 3 columns అయితే వచ్చాయి ఇక్కడ.